అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి నెల 31 తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 31 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ద్వితీయ, నక్షత్రం అశ్విని, కర్ణం కౌలవ తేతల, పక్షం శుక్లపక్షం, యోగం వైతృతి, రోజు సోమవారం, జన్మరాశి మేషరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3 గంటల 19 నుండి 4 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7 గంటల 46 నిమిషాల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం 10 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు: విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి. మీరు మీ భాగస్వామి యొక్క అనురాగ్యం కోసం ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. కుటుంబపు తప్పనిసరి మోమాటలు త్వరితమైన చర్యలు అవసరమవుతాయి. ఎలాంటి అప్పుడు అవసరం చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీ స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే ఇది మీ పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడే వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అది ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన దూరం. అది మంచి లేదా చెడు మనసు ద్వారానే అనుభవించానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ సంతానానికి చెందిన ఒక సన్మాన ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగే మీ కళలను నిజం చేసుకునే అవకాశం ఉన్నది. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకా పారవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఈరోజు మీ కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని మీ పని చేయడానికి సహకరించదు. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలు రాబట్టడానికి కూడగట్టనాల్సిన అవసరం ఉన్నది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. ఆఫీసులో ఈరోజు మీరు చేసే పనుల తాలిగా చూసి సీనియర్స్ అంతకన్నా ఇంప్రెస్ అయ్యేదే ఉంది. ఈరోజు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ బాల్యదశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడంలోకి వస్తారు. మీరు ఒక వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అది భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. ప్రయాణ కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్న కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం సమస్యల వలన వాయిదా పడుతుంది. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మధురమైన సమయాన్ని గడపగలుగుతారు. డబ్బు సంపాదనకి కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లను, కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం.
కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసి ఆకర్షణీయ ఒక కిటుకు మీ సన్నిహితులను వ్యక్తులు అది కొద్దిమదిగా తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టూకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరీక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత పనిని సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు గనక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేళ్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మర్యాదస్తరాల లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీ ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీరు ఎవరో అణిచేయాలని ప్రయత్నిస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీ డబ్బును ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరం ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సోమవారం ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చేసి వ్యాపారంలో లేదా వృత్తిలో త్వరిత మరియు నిరంతర వృద్ధి కోసం తల్లిని లేదా తండ్రిని లాంటి వ్యక్తులు మరియు వృద్ధ మహిళలకు గౌరవము మరియు ప్రేమను ఇవ్వండి. అన్ని విషయాల్లో కూడా శుభాలే కలుగుతాయి. ఎటువంటి విషయాల్లో కూడా మీకు నష్టాలు అనేటివి కలగకుండా ఉంటాయి. కేవలం మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. మీరు సమస్యల నుండి తొందరగా బయటపడగలుగుతారు. ఎటువంటి సమస్యలు కూడా మీకు కలగకుండా ఉండడం కోసం ఈరోజు సాధ్యతరం అవుతుంది. అనేక విధాలుగా మీరు కేవలం లాభం మాత్రమే దరిచేరే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు చేసినటువంటి పని వల్ల మెచ్చుకోలు కూడా అందుకోబోతున్నారు. వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులు సొంతంగా పెట్టాల్సి ఉంటుంది. అధికారులు ప్రశంస అందుకుంటారు. వ్యాపారస్తుల కొత్త ఒప్పందాలు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి అనవసరం ఖర్చులు మాత్రం చేయకండి. డబ్బు చాలా ఉంది అని చెప్పేసి అప్పు చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. మితిమీరి అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే ప్రయత్నాలు అయితే సఫలీకృతమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. ఈరోజు వారికి మాత్రం మానసికంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరు మానసికంగా మీరు చాలా ఇబ్బందిలో ఉన్నారు. మానసిక ఆరోగ్యం అనేది చాలా అవసరం. మీకు మానసికంగా ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. కొద్దిగా వారి కోసం ధ్యానం చేస్తూ ఉండండి మరియు అన్నదానం చేయండి. దాని శుభప్రదంగా ఉంటుంది. మీరు మానసికంగా కూడా ఐరన్ కూడా ఫిట్గా ఉండగలుగుతారు. అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు బాగా సంపాదించగలుగుతారు. అందరి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. కుటుంబ జీవితంలో అత్యంత విలువైనటువంటి సమయాన్ని ఇష్టమైన వ్యక్తితో గడపబోతున్నారు. బాధ్యతలు మీరు చక్కగా నిర్వర్తించి శుభ ఆశ అనిపించుకుంటారు. ఈరోజు కొత్త ఇంటిని లేదా కొత్త కారును లేదా కొత్త వాహనం ఏదైనా కొనాలని ఉంటుంది. కోరిక నెరవేరుతుంది. అదృష్టం తోడుగా ఉండడం వల్ల ఆర్థికంగా మంచి లాభాలు అయితే అందుకోబోతున్నారు. ఈరోజు మీకు కలిసి వచ్చే కాలంగా ఉంది. ఈరోజు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇక విద్యార్థులు శ్రమించిన ఫలితాన్ని ఖచ్చితంగా అందుకోబోతారు. భార్య భర్తల ప్రేమికులు ఉన్నటువంటి విభేదాలు మనం ఉన్నా కూడా అవి చిన్నపాటి సమస్యలు తొలగించబడతాయి.
పసుపు రంగు దుస్తులను ఎవరికైనా దానంగా ఇవ్వండి.